ఓకే సో ఇప్పుడు రోస్టింగ్ టైం అండ్ వచ్చేస్తున్నారు మన ముందుకి గెటప్ సీన్ రామ్ ప్రసాద్. పంచకట్టు సూపరో సూపరు, సిల్క్ లాల్చి సూపరో సూపరు, ఒక్క సొక్క సూపరో సూపరు, సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన. అసలు కౌశల్య గారు ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి, సో స్టార్టింగ్ తన సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు బాగా సీనియర్ అయిపోయారు కాబట్టి, ఇప్పుడు సింగింగ్ స్టైల్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత, రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది చూద్దాం సార్. నేను కౌశల్య గారిని మ్యూజిక్ డైరెక్టర్, ఒక రికార్డింగ్ థియేటర్ లో ఎలా జరుగుతుంది. టింగ్ 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 డిష్ డిష్. కీబోర్డ్ కింద జాయిన్ చేస్తాను. సార్ కీబోర్డ్ తెలియజేసాం సార్. కొత్తదే పైన నీ పేరేం పేరమ్మా? నా పేరు కౌన్. కౌశల్య, చూడడానికి చాలా పద్ధతిగా ఉన్నావమ్మా. ఏ ఊరు మీది? మా ఊరి. అక్కడే ఉండు, బయట రాదే. దేనికి వచ్చారు ఇంతకి మీరు? నేను ఓ వంట మనిషి మానేసి చెప్పాం కదా, వచ్చావా? యాక్చువల్లీ నేను వంట చేస్తాను, ఇంట్లో పనులన్నీ చేస్తాను సార్. బట్ అవి చేస్తూ పాటలు పాడతాను. పాటలు పాడుతుంటా? నీ వాయిస్ కూడా బాగుంది సార్. నైస్ వాయిస్, నైస్ వాయిస్. రెడీ, ఓ మంచి పాట పాడమ్మా. సార్ ఆ మ్యూజిక్ ఏ పాట సింగ్ చేయలేదు. సారీ అమ్మా. సరే నువ్వు పాడు, నేనే సెట్ చేస్తాను. సరే సార్. సిగరెట్ సిగరెట్. ఏం చేస్తున్నావు సార్? కొంచెం మేకప్ వేసుకుంటాను సార్. ఫస్ట్ సాంగ్ కి మేకప్ తో సంబంధం ఉండదమ్మా. వాయిస్ బాగుంటే అదే మంచి పేరు వస్తుంది. లేదు సార్, యాక్చువల్లీ మేకప్ వేసుకున్న తర్వాత నాలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అమ్మా కౌశల్య, టైం అవుతుంది, ఏదో పాట పడరా. అర్థం పగిలిపోద్ది లోపలెట్టు. మీరు వాయిస్ అన్న నాకు మారిపోతుంది స్విచ్ మొత్తం. ఇక్కడ కొత్త మ్యూజిక్ ఇస్తా. ఓకే, నా పాట నన్ను పాడినాను సార్. నీ డిష్ వద్దు, నీ డాష్ వద్దు. సీనియర్ అయిపోయారు, కొంచెం సీనియర్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి. మీరు అక్కడ పెట్టించావు మీకు. ఆ లిప్స్టిక్ అక్కడ ఉంది, 3 గేలు తెప్పించా లిప్స్టిక్. అది చీమలకి బొద్దుకెళ్ళి రాసుకుందండి. చీపురు కట్టది ఏంటి? బొగ్గులు. మేడం కొత్తగా వచ్చి కమిటర్ మేడం. ఎలాగో కూడా వాయించాడు స్టార్టింగ్ లో. ఆడే నేను రెడీ అమ్మా. అంత గట్టి మీద ఎవ్వడు రాడు. రారమ్మని రామచిలక వాయించమ్మా, వాయించాలిగా. సో ఇలా ఉంటది అనమాట. అండ్ తర్వాత కౌశల్య గారికి షాపింగ్ పిచ్చి మామూలుగా లేదు. ఎక్సరీస్ ఏమన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా తొందరగా షాపింగ్ మాల్ లో పడిపోతారు వెళ్ళేవాడి. ఫస్ట్ ఇక్కడ ఈవెంట్ మాట్లాడుతున్నారు ఆవిడ. నేను కౌశల్య గారిని, ఈవెంట్ మేనేజర్. మనకి యూఎస్ లో 2 ఈవెంట్స్ వచ్చాయి మేడం. సో ఒక ఈవెంట్ కి మనకి దగ్గర పేమెంట్ ఏం మాట్లాడు. పేమెంట్ ఏం వద్దా? ఓన్లీ షాపింగ్. హలో మేడం కి పేమెంట్ వద్దట, షాపింగ్ సరిపోద్దట. ఓకే హాల్ ఓకే అన్నారండి. రెడీ, ఫ్లైట్ ఎక్కేద్దాం. కూర్చోండి. ఎయిర్పోర్ట్ లో దిగారు. ఇమిగ్రేషన్ ఆఫీసర్ అమ్మాయి ఉంది అక్కడ, స్టాంపులు కొడుతుంది అందరికి. వచ్చింది ఇవిడ. గెట్ అవుట్. గివ్ మీ పాస్పోర్ట్. ఇది పాస్పోర్ట్. yes. You are from? I am from India. Why you came here? Just I don't have any money there.
యునైటెడ్ ప్లస్ ఇండియా. నెగిటివ్ ప్లేస్? నో, దిస్ నాట్ నెగిటివ్, దిస్ పాజిటివ్ ప్లేస్. పాజిటివ్ ప్లేస్. యాక్చువల్లీ ఐ యామ్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఈవెంట్ అయిపోయి మొత్తం చేసిన తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళారు. ఎలా ఉంది? ఎక్స్క్యూజ్ మేడం, ఇది కొత్తగా వచ్చింది మేడం. ఇది మనిషి పుట్టించుకున్నాయి లేదండి, ఆర్పిక్. ఆర్పిక్ విత్ క్లీనింగ్ విత్ ఫేస్ అండ్ వెరీ గుడ్. హౌ మచ్? $15. $15. దానికి మన మెడిసిన్ దురదకేనా? ఓకే, అవి చాలా బాగున్నాయి. ఎంతవి? అసలు ఇండియాలో ఎవరు వాడకూడదు అలాగా, అంత కొత్తగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ నేను చూపించాలి. మీకు అదే కరెక్ట్. ఏది? అది అదంటే స్కాచ్. ఇండియాలో ఎవరు వాడరు. చూపించండి, బాటిల్ ఉందా? ఇది ఓపెన్ అవడం చాలా కష్టం. ఓ అవునా? ఆ. ఓపెన్ అయింది. భలే ఉంది బాబు. మీరు మంతాతారా? అరే అబ్బా, మంతాదరా? మీ ఊరు లంచుకుంటారేంట్రా మందుని? థ్యాంక్ యూ మేడం. ఇంకో పాటలు టీవీ నాకు కళ వచ్చింది ఇంటిలాగా. మంత అయినట్టు కళ వచ్చింది నాకండి ఇప్పుడు. అబ్బాయి ఇంకా చేస్తున్నారా?